హలో గైస్, ఈరోజు అయితే చికెన్ పకోడీ చేస్తుంది మా అమ్మ. సో మేము చికెన్ తెచ్చేసుకున్నాము. చికెన్ తెచ్చుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, కారం ఉప్పు వేసుకుని, జీలకర్ర వేసుకుని, ధనియాల పొడి వేసుకోవాలి, గరం మసాలా వేసుకుని, చికెన్ మసాలా వేసుకుని, పెరుగు ఇదిగోండి వేస్తుంది అమ్మ. పెరుగు ఇప్పుడు పెరుగు వేసుకుని కలపాలి. కొంతసేపు అలా పెట్టి నిమ్మకాయ కట్ చేసుకోవాలి. దాంట్లో పెట్టి ఇలా పిండాలన్నమాట. అయితే బాగుంటుంది. కలుపుకోవాలి బాగా. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఇప్పుడు కొంచెంసేపు పెట్టుకుని ఒక గిన్నె తీసుకుని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొంచెంసేపు అయితే వేడి చేసుకోవాలి. సో గైస్, మా అమ్మ అయితే పచ్చిమిరపకాయలు కట్ చేస్తుంది. ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు హైలో పెట్టుకుని కలపాలి మళ్ళీ. ఇప్పుడైతే చికెన్ పక్కన పెట్టుకున్నది శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. శనగపిండి అంతా బాగా అంటుకునేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు నూనె వేడయ్యాక మీడియం సైజులో పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఆయిల్లో వేయాలి. చూసారండి అలా వస్తుందో. ఇలా కొంచెం రావాలి. ఒకటి చాలు ఉల్లిపాయ తీసి ఇంకో హాఫ్ కట్ చేసుకోవాలి. ఈ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. చూడండి గైస్, మా చికెన్ పకోడీ రెడీ.